హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం జీకేకి సంబంధించి మొట్టమొదటి టాపిక్ దేశాలు మరియు జాతీయ క్రీడలు. ఈ టాపిక్ అనేది మనకి ఏపీ డిఎస్సి కానీ తెలంగాణ డిఎస్సి కానీ అలాగే రైల్వేకి సంబంధించి లేదా ఎస్ఎస్సి జీడీ సిహెచ్ఎస్ఎల్ వివిధ కాంపిటేటివ్ లెవెల్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం క్లాస్లోకి వెళ్తే మొదటిగా చైనాకి సంబంధించి టేబుల్ టెన్నిస్ అనేది జాతీయ క్రీడ. టేబుల్ టెన్నిస్ మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చైన్ లాగితే టీటీ వస్తాడు. టీటీ మీన్స్ టేబుల్ టెన్నిస్ అండి. టీటీ మీన్స్ టేబుల్ టెన్నిస్. సో మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? టేబుల్ టెన్నిస్. చైన్ లాగితే టీటీ వస్తాడు. సో చైనా యొక్క జాతీయ క్రీడ ఏదంటే టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ వన్ అర్జెంటైనా ప్యాటో. ఇక్కడ మీకు పక్కన పిక్చర్ కూడా చూపించాను. అర్జెంటైనా ప్యాటో. ఇక్కడ ఇందులో చూడండి, జెంట్స్ జిఈఎన్టీ జెంట్, ప్యాంట్ అని గుర్తుపెట్టుకోండి. జెంట్స్ ప్యాంట్స్. అర్జెంటైనా ప్యాటో. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? అర్జెంటైనా ప్యాటో మీన్స్ జెంట్స్ ప్యాంట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ హంగేరీకి ఇక్కడ ఏమిచ్చాడు? వాటర్ పోలో. హంగేరీకి వాటర్ పోలో. హంగ్రీ వాటర్. సో మనకి దాహంగా వేస్తే మనం ఎంత అవుతాం? వాటర్ తాగుతాం కదా. సో హంగేరీ వాటర్ పోలో. సో హంగ్రీ వాటర్. నెక్స్ట్ వన్ ఇండియా పాకిస్తాన్ అండి. ఇండియా పాకిస్తాన్ మీకు తెలిసిందే, హాకీ. యాక్చువల్గా ఫీల్డ్ హాకీ అని ఉంటుంది ఆప్షన్లో. ఫీల్డ్ హాకీ అని పెట్టచ్చు. మనం మ్యాక్సిమంగా హాకీ అని ఉన్నా ఫీల్డ్ హాకీ రెండిట్లో ఏదున్నా కూడా ఫీల్డ్ హాకీ ఆర్ హాకీ అని ఆప్షన్లో పెట్టచ్చు. నెక్స్ట్ వన్ కెనడా అండ్ చెక్ రిపబ్లిక్. ఈ రెండింటికి కామన్గా ఏంటంటే ఐస్ హాకీ. ఇది మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటా చూడండి. కెనడా, చెక్ రిపబ్లిక్, ఐస్ హాకీ. ఐ కెన్ చెక్ అంటే ఇక్కడ మనం చెక్ అంటే చెక్ రిపబ్లిక్, కెన్ అంటే కెనడా, ఐ అంటే ఐస్. ఓకేనా? ఐ కెన్ చెక్ ఐస్ హాకీ. కెనడా చెక్ రిపబ్లిక్ యొక్క జాతీయ క్రీడ ఏదంటే ఐస్ హాకీ. ఓకేనా? నెక్స్ట్ వన్ అమెరికా ఏఎంఈఆర్ఎస్ఈ అమెరికా. బేస్బాల్ బిఏ. ఇక్కడ చూడండి, అమీబా అని వస్తుంది, చూసారు కదా. ఏఎంఈ అమీబా. సో అమెరికా యొక్క జాతీయ క్రీడ ఏది? ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అమీబా. సో బేస్బాల్. ఇందులో బిఏ ఉంది కదా, బేస్బాల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చిలీ. ఇందులోనే ఉంది. చిలియన్ రోడియో మనకి ఇందులోనే ఉంది కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వన్ శ్రీలంకకి ఏమొచ్చింది? వాలీబాల్. మనకి లంక వాలి అనేది మనకి యాక్చువల్గా లంకలోకి రాదు, బట్ మనకి శ్రీరాముడు వీటికి సంబంధించి రామాయణంకి సంబంధించి వాలి అని గుర్తుంటుంది. సో లంక వాలి. శ్రీలంక వాలీబాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ స్పెయిన్. ఇదేంటండి? స్పెయిన్కి ఏంటి ఇచ్చాడు మనకి ఇక్కడ? బుల్ ఫైటింగ్. ఇందులో మీకు రావచ్చు పెయిన్. ఇందులోనే ఉంది పెయిన్ అనమాట. బుల్తో ఫైటింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. సో పెయిన్, బుల్ ఫైటింగ్. నెక్స్ట్ వన్ ఇరాన్ రెజ్లింగ్ అనమాట. చూడండి ఇక్కడ రెస్ట్ ఎక్కువ రన్నింగ్ చేస్తే రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇరాన్ రెజ్లింగ్, రెస్ట్. నెక్స్ట్ వన్ రష్యా బ్యాండీ. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇందులో 3 లెటర్స్. బెనారస్. ఏంటది? బెనారస్. బిఏఎన్ అలాగే ఆర్యుఎస్ బెనారస్. ఓకేనా? సో మనకి రష్యా అంటే దేనికి సంబంధించిన క్రీడ అంటే ఇక్కడ బ్యాండీ. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ కబడ్డీ అండి. బంగ్లాదేశ్ ఏంటంటే కబడ్డీ. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? బంగ్లాదేశ్ని మనం లెటర్స్లో ఈజీయెస్ట్ లెటర్లో ఎలా రాయొచ్చు అంటే బీడీ అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు? సో బీడీ అని రాయొచ్చు. బంగ్లాదేశ్. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, బీడీ. బంగ్లాదేశ్ని ఈజీ ఫామ్స్లో బీడీ అని రాయొచ్చు. మనం బీడీ కావాలంటే ఎక్కడికి వెళ్తాము? బడ్డీ దగ్గరికి వెళ్తాం. సో కబడ్డీ. సో బీడీ బడ్డీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇది నార్మల్గా మనం గుర్తుంచుకోవాల్సిందే. క్రికెట్కి సంబంధించి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జమైకా, బార్బడోస్, యాంటిగ్వా, బార్బడో. ఈ 5 కూడా మనకి క్రికెట్కి సంబంధించినవి. మనం నార్మల్గా క్రికెట్ టీమ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈజీగా గుర్తుంటుందండి. క్రికెట్ అనేది ఇంగ్లాండ్ పుట్టినిల్లు అంటాం, మనం తెలుసు కదా, ఇక్కడే పుట్టింది. సో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జమైకా, బార్బడోస్, యాంటిగ్వా, బార్బడో ఇదంతా ఒక దేశం. సో మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించిన మనకి క్రీడలు వస్తాయి. సో
అయితే ఇక్కడ నెక్స్ట్ వాడికి చూసుకుంటే లిథువేనియా. నెక్స్ట్ ఏంటండి? లిథువేనియా. లిథువేనియా ఇక్కడ ఏమి ఇచ్చాడు? బాస్కెట్బాల్. లిథువేనియా బాస్కెట్బాల్. ఇక్కడ మీరు లిథియం బ్యాటరీ, లిథియం బ్యాటరీ, లిథియం బ్యాటరీ మీన్స్ బాస్కెట్బాల్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లిథియం బ్యాటరీస్ కదండి ఉంటాయి, మనకు తెలుసు కదా. సో లిథియం బ్యాటరీ. నెక్స్ట్ వన్ ఇండోనేషియా. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ఇండోనేషియా. ఇండోనేషియా బ్యాడ్మింటన్. ఇండోనేషియాలోనే ఉందండి డాన్. డాన్ అనే వాళ్ళు ఎక్కువగా బ్యాడ్గా ఉంటారు కదండి, చెడు వాళ్ళు అనేసి. సో డాన్ అంటే మనకి ఇక్కడ బ్యాడ్, డిఓఎన్ డాన్, బిఏడి బ్యాడ్. డాన్ అంటే బ్యాడ్మింటన్. ఓకేనా. నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ రగ్బీ యూనియన్. మీరు సై సినిమా చూసుంటారు, అందులో ఒక ల్యాండ్ కోసం రగ్బీ ఆడుతారు. సో మనం ఇక్కడ న్యూ ల్యాండ్, కొత్తగా ఉన్న ల్యాండ్ కోసం రగ్బీ ఆడుతారు. సో రగ్బీ యూనియన్. సో మనం ఈజీగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ జపాన్లో ఎక్కువగా సునామీలు వస్తాయి, తెలుసు కదా మీకు. ఎస్, అది గుర్తుపెట్టుకోండి ఈజీగా. జపాన్. సుమో రెజ్లింగ్. సో జపాన్ సుమో రెజ్లింగ్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్లో సునామీలు ఎక్కువ. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఫుట్బాల్కి సంబంధించి ఏమేమి వచ్చాయి? ఇటలీ, ఇజ్రాయిల్, బ్రెజిల్, పోలాండ్, మారిషస్. సో ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించి కాబట్టి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇట్ ఈజ్ బ్రెజిల్ పిఎం. ఇట్ అంటే ఇటలీ, ఈజ్ అంటే ఇజ్రాయెల్, బ్రెజిల్ మనకు తెలిసిందే, పోలాండ్, మారిషస్. సో ఈ విధంగా మనం ఫుట్బాల్కి సంబంధించిన ఏవైతే మన క్రీడలకు సంబంధించి ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటాం దేశాలతో పాటు. నెక్స్ట్ వన్ మెక్సికో అండి. మెక్సికో చరేరియా మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మ్యాక్సీ కార్ అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. మ్యాక్సీ కార్కి 4 వీల్స్ ఉంటాయి, అదంతా నార్మలే, మనకు తెలిసింది. మ్యాక్సీ కార్, చరేరియా అని గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాక్సీ కార్, సిహెచ్ఆర్, మనకి యాక్చువల్గా కార్ స్పెల్లింగ్ సిఏఆర్ కదా. ఇక్కడ మ్యాక్సీ కార్కి 4 వీల్స్ ఉంటాయి, చార్ అని అర్థం, 4 వీల్స్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మెక్సికోకి సంబంధించి. నెక్స్ట్ వన్ నేపాల్ అండి. నేపాలీ అంటాం, తెలుసు కదా మనకి. నేపాలీ వాలి ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేపాలీ వాలీబాల్, నేపాలీ వాలి. నెక్స్ట్ వన్ అండి, ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోవాలి. స్కాట్లాండ్ గోల్ఫ్. మనం ఇప్పుడు చెప్పబోయే ఒక 30-32 ఉంటాయి, అందులో మనకి ఒక 2-3 తప్ప మిగతావన్నీ ఈజీ ట్రిక్స్తోనే ఉన్నాయండి. సో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే చాలు, తప్పనిసరిగా ఈజీగా అప్లికేషన్లో పెట్టించినా కూడా మనం పెట్టవచ్చు. ఓకేనా. స్కాట్లాండ్ గోల్ఫ్ అండి. నెక్స్ట్ చూద్దాం. టర్కీ ఆయిల్ రిజ్లింగ్. టర్కీ కోడి విని ఉంటారు మీరు. టర్కీ కోడి అని మనం సినిమాలో చూస్తుంటాం, మహేష్ బాబు సినిమాలో. సో టర్కీ కోడి. సో టర్కీ కోడి ఆయిల్లో ఫ్రై చేశారు. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సరదాగానండి. సో మనం ఎగ్జామ్స్లో ప్రతి బిట్లు కూడా అప్లికేషన్ మెథడ్లో ఎలా ఇచ్చినా కూడా మన ఆప్షన్ అనేది పెట్టాలి, అంతేగాని మనం చిన్నపిల్లలాగా కంఠస్థ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వన్ పెరు ఫుట్బాల్లో FB ఉంది చూడండి. ఫేస్బుక్ నేమ్ అంటే పేరు కదా, పేరు. సో పేరు ఫుట్బాల్. ఏ పేరు? ఫుట్బాల్. FB పేరు, ఫేస్బుక్లో పేరు. నెక్స్ట్ వన్ అండి ఫిలిప్పీన్స్. ఇది నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీన్స్ ఆర్నిస్. ఇక్కడ నెస్ వస్తుంది, ఇక్కడ నిస్ వస్తుంది, అంతే. ఫిలిప్పీన్స్ ఆర్నిస్. ఓకే. నెక్స్ట్ అండి మలేషియా సెపక్ తక్రా. మలేషియాకి జాతీయ క్రీడ ఏంటండి? సెపక్ తక్రా. యాక్చువల్గా మనకి బ్యాడ్మింటన్ అనేది అక్కడ ఎక్కువగా క్రీడా అభిమానం పొందిందండి బ్యాడ్మింటన్. ఒక్కొక్కసారి మనకి బ్యాడ్మింటన్ కూడా ఇస్తాడు. యాక్చువల్గా డిఎస్సికి మనకి ఆప్షన్లో బ్యాడ్మింటన్ ఇచ్చాడు, సెపక్ తక్రా ఇవ్వలేదు రీసెంట్గా జరిగిన డిఎస్సిలో. అప్పుడు ఈ రెండిట్లో ఆప్షన్ ఏది ఉంటే అది పెట్టాలండి. ఒకవేళ ఈ రెండు ఉంటే మాత్రం సెపక్ తక్రా అనేది పెట్టాలి. అధికారికంగా గుర్తింపు పొందింది మలేషియాలో సెపక్ తక్రా. నెక్స్ట్ వన్ భూటాన్ ఆర్చరీ గుర్తుపెట్టుకోండి. భూటాన్ ఆర్చరీ. నెక్స్ట్ వన్ బల్గేరియా. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? బల్గేరియా వెయిట్ లిఫ్టింగ్. గేరు లిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. గేర్ లేకుండా లిఫ్ట్ ఇవ్వట్లేదు, గేర్ వేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. బల్గేరియా వెయిట్ లిఫ్టింగ్. గేరు లిఫ్ట్. నెక్స్ట్ వన్ వెనిజులా అండ్ క్యూబా బేస్బాల్ అండి.
మనకి బేస్బాల్ ఇంకా ఇంకోటి వచ్చింది, మనకి అమెరికా వచ్చింది గుర్తుపెట్టుకోండి. మనకి అమీబా అని అక్కడ కూడా వస్తుంది ఒకటి. సో వెనుజులా, క్యూబా బేస్బాల్ అండి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఏమొచ్చింది? బూజ్ కాశీ. ఆఫ్ఘనిస్తాన్ అండి బూజ్ కాశీ గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్ బూజ్ కాశీ. నెక్స్ట్ వన్ మయన్మార్ చిన్లోన్. చిన్మయ్ అని గుర్తుపెట్టుకోండి. చిన్మయ్ మనకి సింగర్ ఉంటుంది, చిన్మయ్ చూసుకోండి. చిన్మయ అంటాం తెలుసు కదా. సో మయన్మార్ చిన్లోన్ ఓకేనా. నెక్స్ట్ నార్వే స్లోవేనియా యొక్క జాతీయ క్రీడ ఏదంటే స్కీయింగ్ అండి. నార్వేకి స్లోవేనియాకి ఏంటి జాతీయ క్రీడ? స్కీయింగ్ ఓకేనా. నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ ఇంతవరకు జరిగిన వాటి పరంగా చూసుకుంటే మనకి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కానీ ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, స్పెయిన్ దేశపు జాతీయ క్రీడ ఏదండి అడిగాడండి. స్పెయిన్ అంటే మనం పెయిన్ అన్నాం చూడండి. పెయిన్ అనేసరికి ఎక్కడ దేంతో పెయిన్? ఫైటింగ్ బుల్ ఫైటింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన డిఎస్సి క్వశ్చన్ ఏంటంటే ఇది, జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ సరైనదని అడిగాడు. ఒకసారి మీరు కూడా ఎగ్జామ్లో చదివేటప్పుడు చూస్ కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ ఇస్తాడు కదా పైన, ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోవాలండి. మనకు తెలుసు ఫీల్డ్ హాకీ అనేసరికి ఇండియాకును పాకిస్తాన్కి. సో ఇక్కడ ఎక్కడ ఉంది మనకి? పాకిస్తాన్. బడ్డీ ఏది? బీడీలు ఎక్కడ ఉంటే బంగ్లాదేశ్ ఓకేనా. నెక్స్ట్ బ్యాడ్మింటన్ మీకు చెప్పానండి. ఇక్కడ యాక్చువల్గా ఇది చూడండి, వాలి లంక వాలి. నెక్స్ట్ అలాగే బ్యాడ్మింటన్ చెప్పాను కదా, ఏమని చెప్పాను? సెపక్ తక్రా ఇవ్వకపోతే మలేషియా అని పెట్టచ్చు మనం చెప్పాను కదా, మలేషియాకి సంబంధించి బ్యాడ్మింటన్ అని. సో సెపక్ తక్రా ఇవ్వకపోతే బ్యాడ్మింటన్ అని పెట్టచ్చు. సో మనకేమవుతుంది? ఆప్షన్ 1 అనేది బి అవుతుంది, 2 అనేది ఏ అవుతుంది, 3 అనేది సి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇంతవరకు మనం చెప్పిన టాపిక్స్ ఏంటంటే, ఏం టాపిక్స్ వచ్చాయంటే ఇంతవరకు ప్రీవియస్గా జరిగినవి ఏవైతే మనం చూసాము. సో మీరు ఇది డిఎస్సి లెవెల్ కానీ, ఎస్ఎస్సి జీడీ లెవెల్, అగ్నివీర్, అలాగే రైల్వే గ్రూప్ డి, ఎనీ అదర్ కాంపిటేటివ్ లెవెల్ అయినా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో థ్యాంక్ యూ.